సన్న వడ్లకు బోనస్ మరి ఏ రకం వేయాలి? మరి రాష్ట్రం ఏం చెప్తుందంటే 8 రకాల సన్న వడ్లకు మాత్రమే మేము బోనస్ ఇస్తాం, మిగతా వాటికి ఎక్కడ కూడా బోనస్ ఏమని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చెప్పేసింది. అందునుంచి చెప్పిందంటే పనికిరాని పంటల గురించి చాలా వరకు చెప్పింది. ఒకసారి దాని గురించి కూడా మనం వినుకునే ప్రయత్నం చేద్దాం. ఏ పంట అయితే ఎక్కువ దిగుబడి వసూలు చేయదో అటువంటి పంటల్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిందనమాట. ఫలానా సన్న వడ్లు వేసుకుంటే ఆ వడ్లకు మాత్రమే కింటాకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఇప్పుడు గతంలో ఉన్నప్పుడు 37 రకాల సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పిన ఇదే ప్రభుత్వము ఇప్పుడు 37 రకాల నుంచి 8వ రకం దాకా దిగజారిపోయింది. అంటే రాబోయే రోజుల్లో ఈ బోనస్ని ఎత్తివేయాలన్నట్టుగా వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి మీకు ఆ ఏ రకాలు అనేది మీకు చూపెడతా. రైతులు ఈ విషయంలో మాత్రం చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరు కూడా 500 బోనస్ పరంగా ప్రతి ఒక్కరు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫలాలని అందుకోవాలి. అందులో ఈ 8 రకాలు మోస్ట్లీ రైతులకు వీడియో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఏంది తాజాగా సూచించిన 8 రకాల సన్న ఓట్లు ఏదది? ఒకటి బీపీటీ 5204, తర్వాత తెలంగాణ సోనా, ఆ తర్వాత ఆర్ఎన్ఆర్ 150448, తర్వాత జై శ్రీరామ్. ఈ ఆర్ఎన్ఆర్ మంచిగానే పండుతుంది, ఎక్కువ రోగాలు వస్తుంది, అదేవిధంగా త్వరగా గాలి దూరం వచ్చినా కూడా కూలిపోయే పంట. అది జై శ్రీరామ్, ఇది కూడా మంచిగానే పండుతుంది, కాలం సరిగ్గా సూచిస్తేనే పంట పండుతుంది, లేకుంటే కథ వేరే ఉంటుంది. తర్వాత కేఎన్ఎం, ఇక అంతో కొంత పనికొచ్చే పంట ఏదైనా ఉందా అంటే 1638, ఇది ఒక ఎకరానికి 5 డబ్బల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఈ పంటకు ఉంటుంది. తర్వాత హెచ్ఎండి డబ్ల్యూజిఎల్ 962, నెక్స్ట్ ఏంది డబ్ల్యూజిఎల్ 44, తర్వాత 8వది టీజీసీ 1798. ఈ విత్తనాలు తీసుకురావడం జరిగింది. ఇవి వేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కింటాకి 500 రూపాయల చొప్పున ఈ యొక్క బోనస్ ఇచ్చే కార్యక్రమము ఈ ప్రభుత్వం తీసుకున్నదట. అందులోని గతంలో ఎంత చెప్పారు? 37 రకాల సన్న ఓట్లతోటి స్టార్ట్ చేసిన ఈ ప్రభుత్వము ఇప్పుడు 8 రకాల వరకే తీసుకొచ్చిందంటే రాబోయే రోజుల్లో 2027 వరకు ఈ బోనస్ అనేది ఇక ఉండబోదు అనేది కొంచెం డౌట్లు అయితే వినబడతా ఉన్నాయి. రైతాంగం వాళ్ళు ఏం చేయాలంటే ఈ పంట మాత్రమే వేసుకోవాలి, ఈ పంట వేసుకుంటే మాత్రమే వాళ్ళకు బోనస్ వచ్చే కార్యక్రమం ఉంటుంది. ఎందుకో తెలుసా ఇదంతా? ఈ డ్రామాలు ఎందుకు ఆడుతున్నారు? మీకు ఒకటి మంచి లెక్క చెప్తా, వినండి ఒకసారి. మొదలు ఈ ప్రభుత్వం చేసింది ఏంది? ఈ రైతాంగానికి యొక్క రైతు బంధు అనే ముచ్చట ఉందా? ఈ రైతు బంధు అనేది బంధు పెట్టిరు మొదలు. ఎందుకు? వ్యవసాయం బంధు పెట్టాలి కాబట్టి ఈ 15,000 రూపాయలతోటి రైతు బంధుని బంధు పెట్టిరు. తర్వాత ఏం చేసిర్రు? యూరియా సప్లైమెంట్, ఈ యొక్క యూరియా సప్లైమెంట్ని బంధు పెట్టే కార్యక్రమాలు ఎకరానికి ఒకటే ఇస్తామని చెప్పేసి తీర్మానం చేసేసారు. ఆ తర్వాత మొదలుపెట్టిన కార్యక్రమం ఏంది మిత్రులారంటే ఈ యొక్క ఐకేపీ సెంటర్లు ఏదైతే కేసీఆర్ పెట్టాడో ఐకేపీ సెంటర్లో మినిమం ప్రైస్ లేకుండా పోయింది. ఈ మినిమం ప్రైస్ లేకుండా పోయింది. ఒడ్ల కొనుగోలు కూడా చక్కగా జరగలేదు, అక్కడ కంప్లీట్గా జరిగే కార్యక్రమం కూడా చేయలేదు. తర్వాత కాళేశ్వరం దగ్గర నుంచి వచ్చే వాటర్ని, ఈ యొక్క వాటర్ని కూడా కెనాల్ ద్వారా వచ్చిన వాటర్ని ఏదైతే ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా, ఈ ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా వచ్చే నీళ్ళని కూడా బంద్ పెట్టే కార్యక్రమాలు చేసిర్రు. తర్వాత వీళ్ళు చేసేది మిత్రులారా పూర్తి స్థాయిలో ఇక బోనస్ కోసం ప్రతి ఒక్క రైతాంగం వాళ్ళు ఆ సన్న ఓట్లు వేసుకుంటారని చెప్పేసి ఇక 8 రకాల ఈ ఓట్లను తీసుకొచ్చారు. తర్వాత ఏమని చెప్పిర్రు? ఈ యొక్క మోటార్కు మీటర్ ఏంది? మోటార్కు యొక్క మీటర్ పెడతా అని చెప్పేసి ఇది ఒక ప్రభుత్వం తీసుకున్నది. తర్వాత నిన్న మొన్న పొంగులేటి గారు మీ యొక్క భూములు కావాలంటే దానిపైన శిస్తు కట్టాలని చెప్పిర్రు, ఈ రకాలుగా రైతులని ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తలబెట్టుకున్నది. రాష్ట్ర ప్రభుత్వాల యొక్క భూమి ఏంటంటే ఈ యొక్క రైతులు ఉంటారు కదా, ఈ యొక్క రైతులు ఎక్కువ భూములు ఉంటాయి కదా, ఒక 5 ఎకరాలో లేకుంటే 10 ఎకరాలో లేకుంటే ఒక 20 ఎకరాలు ఉంటే వీటిని ఇప్పుడు ఒక కాస్ట్ ఎకరానికి వచ్చేసి 70 లక్షల దాకా ఉంది. 70 లక్షల దాకా రేటు ఉంది. ఈ లక్షల దాకా రేటు ఉంటే ఈ భూముల్ని దోచుకోవాలంటే ఏం చేయాలి? ఈ రంగాన్ని ఆపేయాలి. ఇదంతా ఈ కథను ఆపేస్తే మన ఈ భూముల్ని అడ్డిపాసరికి 10,000కు ఒక ఎకరం చొప్పున కొనిచ్చనేది కాంగ్రెస్ పార్టీ యొక్క టార్గెట్. అందుకనే ఏమంటున్నా అంటే ఈ ఓట్లు వేస్తేనే, ఈ 8 రకాల ఓట్లు వేస్తేనే పంటలకు బోనస్ ఇస్తా అని ప్రభుత్వం చెప్తుంది. నేను చెప్పేది ఏంటంటే అందులో 4 రకాలు కూడా పంటని కూడా యాడ్ చేయడం ఇది మరీ ద్రోహం, రైతులు ముంచడం ద్రోహం. ఇప్పుడు చాలా వరకు విజయమసూరి ఉంటుంది, ఆ తర్వాత సన్న ఓట్లకు సంబంధించిన కొన్ని వడ్లు ఉంటాయి, ఆర్ఎన్ఆర్ ఉంది, 1638 ఉంది, 1224 కూడా మంచిగా పండే ఓట్లది.
మంచిగా దిగుబడి వచ్చే వడ్లవి. అవన్నీ ఓట్లు తీసేసి వీళ్ళు కొత్త కొత్త ఓట్లు పెట్టి ఏదైతే బాగా నష్టాన్ని చేకూరుతుందో, బాగా పండని పంట ఏదైతే ఉంటుందో ఆ పంటను తీసుకొచ్చి అందులో వాళ్ళు చేస్తూ ఉన్నారు, వాళ్ళు యాడ్ చేస్తూ ఉన్నారు. వాటికి మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం తెగి చెప్తున్నారు. అప్పుడు రైతులు ఏం చేస్తారు తెలుసా? ఉరికిచ్చి చెప్పులు తీసుకొని వీప్ మీద దవడల మీద కొట్టుకుంటూ రోడ్ల మీద గుంజుకొని తీసుకొస్తారు. ఇట్లాంటి ఆ కార్యక్రమాలకు దిగితే, ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడితే ఎవడు కూడా వదలడు, ఎవడు కూడా దీన్ని ఇంత ఈజీగా తీసుకోడు. దయచేసి ఇట్లాంటి పిచ్చి పనులు మానుకోవాలి. సన్న ఓట్లకు బోనస్ ఇస్తా అంటే మొత్తం సన్నాలకు బోనస్ ఇచ్చి తీరాలి. ఈరోజు ప్రభుత్వాన్ని పిచ్చోలు చేస్తా ఉన్నావా? ప్రభుత్వం వాళ్ళని తుమ్మల నాగేశ్వరరావు ఏమనుకుంటున్నావు? ముఖ్యమంత్రి రేవంత్ గారు ఏమనుకుంటున్నారు? జనాలు పిచ్చోళ్ళు, చెప్తే వింటారు, మనం ఏది చెప్తే అదే చేద్దాం, ఇష్టం వచ్చిన రాజ్యం అనుకుంటే రోడ్ల మీద ఉరికిస్తాం మిమ్మల్ని. రాబోయే రోజు ఓట్లు కాదంతా బూట్లే పడతాం మీ మీద ఇట్లాంటి కార్యక్రమాలు పాల్పడితే. దయచేసి వీడియోని మోస్ట్లీ బోనస్ కోసం సన్న ఓట్లను ఎవరైతే పండిస్తూ ఉన్నారో ప్రతి ఒక్క రైతాంగానికి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రైతుల మీద అన్యాయం జరుగుతూ ఉంది. ఆ రైతులు కథం దొక్కాల్సిన టైం కూడా వచ్చిందన్నట్టుగా మనకి ఇక్కడ అర్థం కావాలి. ప్రతి ఒక్కరు చైతన్యవంతం కూడా కావాలి.